అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణ హత్య జరిగింది. నడి రోడ్డుపై రౌడీ షీటర్ని కత్తులతో నరికి చంపారు దుండగులు. ఈ నేపథ్యంలో ఒకసారిగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎర్రగుంట సర్కిల్కి చెందిన రౌడీ షీటర్ లోకేష్ మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న లోకేష్ను కారుతో దుండగులు ఢీకొట్టారు. బైక్ పై నుంచి లోకేష్ కింద పడ్డాడు. వెంటనే కారు దిగి వేట కొడవలతో లోకేష్ను నరికి చంపారు దుండగులు. సీసీ కెమెరాలో రౌడీ షీటర్ లోకేష్ హత్య సీన్ పూర్తిగా రికార్డైంది. ఇటీవల ఒక మహిళా హత్య కేసులో రౌడీ షీటర్ లోకేష్ నిందితుడిగా ఉన్నాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు రౌడీ షీటర్ లోకేష్ని దారుణంగా హత్య చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా నడి రోడ్డుపై రౌడీ షీటర్ను దుండగులు కత్తులతో నరికి చంపుతున్న దృశ్యాలు అవి డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్పై. ఎర్రగుంట సర్కిల్కి చెందిన రౌడీ షీటర్ లోకేష్ మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న లోకేష్ను తొలుత కారుతో దుండగులు ఢీకొట్టారు. బైక్ పై నుంచి లోకేష్ కింద పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్ మనం చూడొచ్చు. లోకేష్ బైక్ పై కింద పడగానే ఒకసారిగా కారులోంచి దిగిన ఆ వ్యక్తులు అతన్ని వేట కొడవళ్లతో నరికి చంపారు లోకేష్ని. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ కూడా ఈ హత్య సీన్ అంతా రికార్డ్ అయింది. ఇటీవల ఒక మహిళా హత్య కేసులో ఈ లోకేష్ నిందితుడిగా ఉన్నట్టు తెలిసింది. అతనిపై రౌడీ షీట్ కూడా ఉంది. సో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సో ఎంత వేగంగా వచ్చి అతన్ని వెనకాల నుంచి ఢీకొట్టారు. అతను కింద పడగానే వెంటనే కారు డోర్లు తీసి అతన్ని నరికి చంపి మళ్ళా అదే కారులో వెళ్ళిపోయారు. ఆ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఇదిగో ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి లోకేష్ రౌడీ షీటర్. సో అతన్నే చంపారు. ఇక్కడ ఒక వ్యక్తిని గుద్దినప్పుడు అక్కడ ఒక మహిళ కూడా పక్కనే ఉంది. ఆ వ్యక్తులు కారు దిగి వేటకోళ్ళతో నరికి చంపుతుంటే మహిళలు భయపడి అటు నుంచి దూరంగా వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. వెంటనే ఈ ఇద్దరు వ్యక్తులు కారు దిగి వేటకోడవలతో అతన్ని నరికేశారు. వెంటనే అక్కడ కారు మళ్ళీ డ్రైవరు సిద్ధంగా ఉంచాడు. వెంటనే వీళ్ళు పని కానిచ్చేసి కారులో డోర్లు తీసుకొని వెళ్తున్న డోర్ వేసుకొని వెళ్ళిపోతున్న దృశ్యాలతో మనం చూడవచ్చు. సో ధర్మవరంలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఎందుకు చంపారు ఏంటనేది మాత్రం పూర్తి స్థాయిలో నిర్ధారణ కావాల్సింది. అయితే ఒక మహిళా హత్య కేసులో ఈ లోకేష్ నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అదే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. రైట్, మా ప్రతినిధి యోగానంద్ జరుగుతున్నారు. యోగానంద్, ధర్మవరంలో దారుణ హత్య మనం చూస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్ డిస్టర్బింగ్ విజువల్స్ అవి నిజంగా పూర్తి స్థాయిలో మనం చూపించలేకపోతున్నాం. సో ఈ రౌడీ షీటర్ని ఎందుకు ఇంత కిరాతకంగా హతమార్చారు నడి రోడ్డుపై? ఏవైనా పాత కక్షలా ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? గతంలో ఒక మహిళా హత్య కేసులో నిందితుడిగా చెప్తున్నారు. సో ఏం జరిగింది? రామరాజు ప్రశాంతంగా ఉన్న ధర్మవరం పట్టణంలో ఏదైతే రౌడీ షీటర్ ని నడి రోడ్డుపై హత్య చేయడం తీవ్ర కలకలం రేపిందని చెప్పొచ్చు. ఎక్కడైతే ముఖ్యంగా బిజీగా ఉండే సర్కిల్ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ సమీపంలోనే హత్య జరగడం కూడా తీవ్ర సంచలనం రేపింది. గత కొంతకాలంగా కూడా ధర్మవరంలో ఎటువంటి కార్యకలాపాలు ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. దీంతో పట్టణంలో ఒక రౌడీ షీటర్ లోకేష్, అది కూడా ఎర్రగొండ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఏదైతే బైక్ లో వస్తున్న క్రమంలో కారుతో ఢీకొట్టి ఆ ఢీకొట్టిన తర్వాత కింద పడిపోయిన వ్యక్తిని అతి దారుణంగా కూడా గుర్తుపట్టలేని విధంగా కూడా వారు చంపడం కూడా తీవ్ర కలకలం రేపని చెప్పొచ్చు. దీనిపై చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గతంలో ఒక మహిళా హత్య కేసులో కూడా రౌడీ షీటర్ కూడా పేర్కొంటున్నారు లోకేష్ అనే వ్యక్తిని. కాబట్టి దాంట్లో ఏమైనా ఆ పాత కక్షల్లో వీళ్ళు చంపేసి ఉంటారనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనిపై కూడా దర్యాప్తు ఉన్నారు. ఎవరు వీరు ఎందుకోసం చంపారు ముఖ్యంగా చూసుకుంటే సీసీ ఫుటేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. కారుతో గుద్ది చంపాలనే అదే పరంగా కారుతో గుద్ది ఆ కింద పడిన వెంటనే గొడవలతో మొహం మొత్తం కూడా గుర్తుపట్టిన విధంగా కూడా చంపేసి పారిపోవడం కూడా చూస్తూ ఉంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా కూడా జరగడం తెలుస్తుంది. బైక్ లో గుద్ది క్రమంలో మరొక వ్యక్తి కూడా బైక్ లో కానీ ఆ వ్యక్తిని ఏమీ ఎక్కడ కూడా మాట్లాడించలేదు. ఆ సీసీ ఫుటేజ్ లో మాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే ఆ గుద్ది వెంటనే వృద్ధ మహిళలు కూడా ఉంటారు, వారు కూడా పారిపోవడం గమనిస్తాం మనము. అంటే చూస్తే ధర్మవరంలో ఒక అశాంతి ప్రయత్నించారు, లేకపోతే ఏమైనా వేరే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే క్లారిటీ కూడా మనకు పోలీసులు ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ ధర్మవరంలో ఏదైనా రాజకీయపరమైన అంశాలకు ఏదైనా దీనికి లింక్ ఉందా లేదా ఇతరత్ర వ్యక్తిగత కక్షలు అనుకోవచ్చు? ఎందుకంటే ఆల్రెడీ ఈ చనిపోయిన వ్యక్తి పేరు మీద రౌడీ షీట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వేరే ఇతరత్ర కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా? ఏం జరిగింది ఇంత క్రూయల్గా మర్డర్ చేయడానికి కారణం ఏంటి?
అంటే మామూలుగా చూసుకుంటే ధర్మవరంలో ఫ్యాక్షన్ పూర్తిగా కూడా అంతమై కొన్నేళ్లుగా కూడా ఎటువంటి యాక్షన్ కార్యకలాపాలు కూడా ఇక్కడ లేవు ధర్మవరం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ఈ విధమైన హత్య జరగడం సుమారుగా చూసుకుంటే ఎప్పుడు కూడా ఇంత దూరంగా కూడా ఇక్కడ నడి రోడ్డుపై హత్యలు ఎక్కడ జరగడం లేదు. అది ధర్మవరంలో అలాంటి ప్రాంతాల్లో ఫ్యాక్షన్ హత్యలు కూడా పూర్తిగా రూపమాపాయి. ఇప్పుడు ఇలా చూసుకుంటే ఫ్యాక్షన్ హత్యగా మనం భావించలేం. ఎందుకంటే ఇది పూర్తిగా కూడా రౌడీ షీటర్ అయినా ఈ రౌడీ షీటర్ క్రమంలోనే అదొక మహిళ ఇటీవల ఒక మహిళ హత్య కేసులో కూడా ఇతను ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఆ పగలు ఏమైనా మనసులో పెట్టి కూడా చంపేశారా, లేదంటే వేరే కేసులు ఏమైనా ఉన్నప్పుడు చంపేశారా అనేది కూడా పూర్తిగా కూడా పోలీసులు దర్యాప్తులు తెలియాల్సిన అంశాలు ఇవన్నీ కూడా ఇవాళ రేపు వాళ్ళు పూర్తిగా స్థాయిలో కూడా, ఎందుకంటే సీసీ కెమెరా స్పష్టంగా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా నిధులు పట్టుకోవచ్చు. రేపు ఎల్లుండి ప్రెస్ మీట్ ఉండే అవకాశం నాకు కనిపిస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ యోగానంద్. సో ఇది ధర్మవరంలో జరిగిన హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు మనం చూస్తున్నాం. అతి కిరాతకంగా కారుతో వెనకాల గుద్ది ఆ వ్యక్తి కింద పడగానే అదే కారులోంచి ఇద్దరు వ్యక్తులు దిగారు. వెంటనే వేటకొడవలు కత్తులతో నరికి చంపారు. నడి రోడ్డుపై పని కానించుకొని మళ్ళీ అదే కారులో ఎక్కి రివర్స్లో మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు అతి వేగంగా. ఆ దృశ్యాలు చూడొచ్చు, సీసీటీవీలో రికార్డ్ అయింది దృశ్యాలన్నీ కూడా. సో తొలుత ఆ బైక్పై ఇద్దరు వస్తున్నారు. అయితే బైక్ను ఢీకొట్టింది ఆ కారు, కానీ ఆగి ఉన్న బైక్ని ఢీకొట్టారు. వెంటనే ఆ డ్రైవర్ పొజిషన్ బైక్పై ఇంకో అబ్బాయి అటు నుంచి పారిపోతున్నాడు. వెంటనే వీళ్ళ వేటకొడవలు చూసి, కానీ లోకేష్ అనే రౌడీ షీటర్ని మాత్రం కిరాతకంగా హత్య చేస్తున్నారు. అదిగో ఆ దృశ్యాలు చూడవచ్చు. సో డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాను, డిస్టర్బింగ్ కంటెంట్ ఇది, కాస్త అప్రమత్తంగా ఉండండి. రైట్, ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీని ద్వారా పోలీసులు ఆ వ్యక్తుల్ని ఇప్పుడు ఎవరనేది గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వాళ్ళ కోసం గాలింపు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే గతంలో ఓ మహిళా హత్య కేసులో ఈ లోకేష్ పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఆ కక్షతోనే ఇప్పుడు అతన్ని చంపారా ఏంటనే కోణంలో ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా రౌడీ షీటర్ కాబట్టి చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఏదో పాత కక్షలే పాత తగాదాలే ఈ హత్య కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ధర్మవరం 2 టౌన్ లిమిట్స్ అని రైల్వే దగ్గర సావిబాద్ స్ట్రీట్ దగ్గర ఇప్పుడే ఒక మర్డర్ జరిగిందనేసి సంవత్సరం రాగానే వచ్చి చూడంగానే లోకేంద్ర ఇక్కడ నివాసం ఉన్నటువంటి దగ్గరలో లోకేంద్ర అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. సో ఇంకా ఎవరు చేశారు ఏమనేది దర్యాప్తు తేలాల్సి ఉంది. తెలిసిన మీకు వివరాలు వెల్లడిస్తాం. థ్యాంక్ యూ. ధర్మవరం 2 టౌన్ లిమిట్స్ అని రైల్వే దగ్గర సావిబాద్ స్ట్రీట్ దగ్గర ఇప్పుడే ఒక మర్డర్ జరిగిందనేసి సంవత్సరం రాగానే వచ్చి చూడంగానే లోకేంద్ర ఇక్కడ నివాసం ఉన్నటువంటి దగ్గరలో లోకేంద్ర అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. సో ఇంకా ఎవరు చేశారు ఏమనేది దర్యాప్తు తేలాల్సి ఉంది. తెలిసిన మీకు వివరాలు వెల్లడి. పాత కష్టాలు ఏమన్నా ఉన్నాయా? ఏం తెలియదు అన్న, మాకు ఇంటికాడ చెప్తున్నారు ఇట్లా చేసినారంటే మేము వచ్చినామన్నా. మీరేమవుతారు? అక్కనే వెళ్తానన్నా. నా పేరు ఆటో తోలుతాడన్నా. ఏమన్నా పాత కష్టాలు ఏమన్నా ఉన్నాయా? లేదన్నా, ఏం తెలియదు అన్న, మాకు ఇంటికాడ చెప్తున్నారు ఇట్లా చేసినారంటే మేము వచ్చినామన్నా. మీరేమవుతారు? అక్కనే వెళ్తానన్నా. నా పేరు ఆటో తోలుతాడన్నా. ఏమన్నా పాత కష్టాలు ఏమన్నా ఉన్నాయా? లేదన్నా, ఏం తెలియదు.